ఉంది. సీనియర్ నేత ఆయన సేవలను ఉపయోగించుకుంటారని అందరూ భావించారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యనమల రామకృష్ణుడికి మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంతో అప్పుడే కొంత సందిగ్ధత మొదలైంది. దీంతో పాటు యనమలకు లోకేష్కు మధ్య కెమిస్ట్రీ కుదరలేదన్న టాక్ పార్టీలో బలంగా ఉంది. లోకేష్ను పలకరించడానికి కూడా యనమలకు వయసు అడ్డు రావడంతో పాటు ఈగో కూడా ఇబ్బంది పడుతున్నట్లు కనిపించిందంటారు. అందుకే ఆయన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కొంత దూరంగానే ఉంటూ వస్తున్నారు. గత వైసీపీ హయాంలో 3 రాజధానుల ప్రతిపాదనలు పెట్టినప్పుడు యనమల రామకృష్ణుడు శాసనమండలిలో తన రాజకీయ చిత్రణను ఉపయోగించి బిల్లు ఆమోదం పొందకుండా అడ్డుకోగలిగారు. అప్పుడు చంద్రబాబు నాయుడు, యనమల వంటి సీనియర్ నేతలు పార్టీకి అవసరమైన వ్యాఖ్యలు ఇప్పుడు ఆయన అనుచరులు గుర్తు చేస్తున్నారు. మరోవైపు ఎన్నికల ముందు నుంచే యనమల పొగపెట్టడం ప్రారంభమైంది అంటున్నారు. అయితే ఆయన కోరుకుంటున్న వారికి అందరికీ టికెట్లు ఇవ్వడంతో తనకు పార్టీలో తిరుగులేదని భావించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు తనకు ఎదురులేదని కూడా కలలుగన్నారు. ఎందుకంటే మొన్నటి ఎన్నికల్లో కుమార్తె దివ్యకు తూని ఎమ్మెల్యే టికెట్, వియ్యంకుడు పుట్టా సుధాకర్ యాదవ్కు మైదుకూరు టికెట్, యనమల అల్లుడు మహేష్ కుమార్ యాదవ్కు ఏలూరు ఎంపీ టికెట్ ఇచ్చారు. ఈ ముగ్గురు మొన్నటి ఎన్నికల్లో విజయం సాధించారు. ఇది కొంత యనమలకు ఇబ్బందిగా మారింది. మరోవైపు యనమల రామకృష్ణుడు సోదరుడు యనమల కృష్ణుడు కూడా టీడీపీని వదిలి వైసీపీకి వెళ్లడం, అప్పుడు యనమల నిలవరించేందుకు ప్రయత్నం చేయకపోవడం వంటి కారణాలు కూడా యనమలకు ఎమ్మెల్సీ రెన్యువల్ చెక్ కాకపోవడానికి కారణమని అంటున్నారు.